హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మనకి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ నుంచి రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే మనకి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ అయితే పొజిషన్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th స్టాండర్డ్ అనేది పాస్ అయ్యి ఉండాలి. అలానే ఈ డ్రైవర్కి వచ్చేటప్పటికి హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అదే శాలరీ చూసుకుంటే 24,000 వరకు వీళ్ళు పే చేస్తున్నారు. అలానే ఏజ్ లిమిట్ చూసుకుని జనరల్ వాళ్ళకి 28 years, అలానే ఓబీసీ వాళ్ళకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. అలానే నెక్స్ట్ రోల్ చూసుకుంటే హ్యాండీ మ్యాన్, హ్యాండీ విమెన్ రోల్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇది కూడా క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th స్టాండర్డ్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ రావాలి ఫ్రెండ్స్. అలానే లోకల్ లాంగ్వేజ్ కూడా. దీనికి శాలరీ చూసుకుంటే 22,530 రూపీస్ ఇస్తున్నారు. అలానే ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ 28 years, సేమ్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం దీంట్లోని యూటిలిటీ ఏజెంట్ కమ్ డ్రైవర్ చూసుకుంటే మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈవెన్ అయితే సేమ్ డే కండక్ట్ చేస్తారు, లేదంటే సబ్సిక్వెంట్ డేస్ అనేది మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలానే హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ చూసుకుంటే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు హౌ టు అప్లై చూసుకుంటే మీకు ఇక్కడ పీడిఎఫ్లో మీకు కాపీస్ ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని ఫిల్ చేసిన తర్వాత అలానే 500 రూపీస్ రిమైండ్ డ్రాఫ్ట్ అనేది మీరు పే చేయాలి. అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి రిమైండ్ డ్రాఫ్ట్కి పంపించిన తర్వాత అది ఓన్లీ జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 500 అనేది పే చేయాలి ఫ్రెండ్స్. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే అలాంటి ఫీజు అనేది లేదు. మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అది ఆఫ్లైన్ ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ కాదు. ఆఫ్లైన్లో మీరు అడ్రస్ అనేది మీరు పంపించాలి. ఇక్కడ 3 months ఓల్డ్ పాస్పోర్ట్ సైజెస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అలానే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ కాపీస్ కూడా మీరు దానికి అటాచ్ చేసి మీకు అప్లికేషన్ పంపించాలి. అలా ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూపిస్తాను, ఇక్కడ అప్లికేషన్ ఉంది. అలానే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ఫ్రెండ్స్ అది డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుంది. అలానే స్కూల్ టీసీ సర్టిఫికేట్, అలానే 10th 12th గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమోస్, లేదంటే టోటల్ ప్రొవిజనల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్రొవిజనల్ పంపిస్తారు. ఒకవేళ డిప్లొమా చేసిన వాళ్ళైతే డిప్లొమా, ఐటీఐ అయితే ఐటీఐ అది. ఒకవేళ ఎంబీఏ వాళ్ళు అప్లై చేసుకున్నారనుకుంటే ఎంబీఏ, పీజీ సర్టిఫికేట్స్, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నేషనాలిటీ, పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డు, ఇన్కమ్, జెరాక్స్ కాపీస్, డ్రైవింగ్ లైసెన్సు, ఇదైతే మీరు ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా మీరు పంపించవచ్చు. అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.